కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అవినీతి అక్రమాలపై హిందూపురం పార్లమెంట్ అధ్యకుడు వజ్ర భాస్కర్ రెడ్డి ఫైర్. కదిరి నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చి 17 నెలల కాలంలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రజల కష్టాలను, నియోజకవర్గ అభివృద్దిని పక్కనపెట్టి 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల అక్రమ సంపాదన ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారని, సొంత కార్యకర్తలే చర్చించుకుంటున్నారని ఆరోపించిన వజ్ర భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అక్రమ సంపాదనలో భాగంగానే ఎన్పీ కుంట సోలార్లో తన బావమర్ది సునీల్ రెడ్డితో కలిసి ఇప్పటికే 100 కోట్ల రూపాయల అవినీతికి ఎమ్మెల్యే సిద్దారెడ్డి పాల్పడ్డారని ఆరోపించిన వజ్ర భాస్కర్ రెడ్డి కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయంటే తన అవినీతి అక్రమాలను సొంత పార్టీ కార్యకర్తలు ఎదురు తిరగటంతో వారిపై రాత్రికి రాత్రి పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం నిజం కాదా అని ఎమ్మెల్యే సిద్దారెడ్డిని నిలదీసిన వజ్ర భాస్కర్ రెడ్డి కదిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే సిద్దారెడ్డిపై 479 అవినీతి ఆరోపణలు నా దృష్టికి వచ్చాయని, సాక్ష్యాధారాలతో సహా ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేస్తామని వజ్ర భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు వరకు దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 49,500 కోట్లు అంటే సంవత్సరానికి కావాల్సిన అప్పులన్నీ కూడా ఈ 6 నెలల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్లకు, జీతాలకు మాత్రమే రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం సరిపోయే విధంగా ఉంది. మొత్తం అంతా కూడా ఏదైతే మొత్తం తీసుకొని వస్తున్నాడో అప్పుల రూపంలో తీసుకొని రావడమే కాకుండా నవరత్నాలలో 90% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను తన పథకాలుగా మార్చుకొని, ఉదాహరణకు సర్వశిక్షణ అభియాన్ నుంచి వచ్చినటువంటి చిన్నారి గోరుముద్ద కానీ, లేదంటే పిల్లలకు షూ కానీ, బట్టలు ఇవ్వడం కానీ, బ్యాగులు ఇవ్వడం కానీ, ఈ విధంగా తీసుకుంటే 108 కానీ, అదేవిధంగా పౌష్టికాహారానికి సంబంధించిన అంగన్వాడీ వాళ్ళకి కానీ, ఈ విధంగా ఏదైనా తీసుకో నవరత్నాల్లో 90% కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పథకాలను తన పథకాలుగా మార్చుకోవడం జరుగుతాం. అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎందుకంటే హైకోర్టు ఒక స్థాయికి అంటే దాదాపు దేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు హైకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం, రాష్ట్రానికి అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టే ఈరోజు ఇసుకు చెందే పరిస్థితి ఏర్పడిందంటే మీరు నమ్మకం లేకపోతే పార్లమెంటులో బిల్ పాస్ చేసి హైకోర్టు లేకుండా చేయండి. ఈ విధంగా మీరు విచక్షణ రహితంగా జడ్జిల మీద మాట్లాడడం తగదని హితవు పలకడం జరిగింది. అదేవిధంగా సాక్షాత్ డీజీపీని కూడా మండలించడం జరిగింది. నీ చేత కాకపోతే దిగిపోండి అంటే వ్యవస్థలన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఇదే విధంగా జరిగితే జరగబోయే రోజుల్లో మరొక వెనుజులా లాగా ఆంధ్రప్రదేశ్ మారడానికి అవకాశం ఉంది. మీరు నెట్లోకెళ్ళి వెనుజులా గురించి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలన ఖచ్చితంగా అతని యొక్క రోల్ మోడల్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నాడేమో అన్నట్లు ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించి హిందూపూర్ జిల్లా అధ్యక్షునిగా కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ రకాలైనటువంటి స్థానిక శాసనసభ్యుడు సిద్దారెడ్డి గారి యొక్క ఆలోచన విధానం గత 17 నెలల నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఈ రోజు వరకు దాదాపు 5 సంవత్సరాలలో దాదాపు ఆయన యొక్క దగ్గరున్న అనుచరులు బయట చెప్పుకోవడం అంటే ఆయన టార్గెట్ 5 సంవత్సరాలలో 500 కోట్లు సంపాదించాలని నేను అక్రమ సంపాదనని ఒక ఆలోచన చేస్తున్నాడనే విషయం తెలిసింది. అందులో భాగంగానే దాదాపు ఈరోజు సోలార్ విషయంలోకి వస్తే దాదాపు ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆడ అక్రమాలు జరిగినాయని మా దృష్టికి రావడం జరిగింది. ఆ సోలార్కి సంబంధించిన విషయంలో దాదాపు ఈ రోజు వరకు ఎన్నో రకాలైన ఎజిటేషన్, సునీల్ రెడ్డి అని తన బంధువును పెట్టుకోవడం, అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బెదిరేయడం, సెక్యూరిటీని బెదిరేయడం, వలస కార్మికులు వచ్చినటువంటి ఎవరైతే అక్కడ కార్మికులు ఉన్నారో వాళ్ళందరి యొక్క బిల్స్ అన్ని తీసుకోవడం, ఎన్నో రకాలైన ఆలోచన విధానాలు. ఓ విధంగా చెప్పాలంటే దాదాపు ఈ సోలార్ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఈ రోజు వరకు అన్ని రాజకీయ పార్టీలు 20 సార్లు దాని మీద నువ్వు అవినీతి చేసినామన్నా కూడా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను అవినీతి చేయలేదు, నేను నిక్కచ్చి మంచినని ఈ రోజు వరకు చెప్పను. అంటే మీరు ఏమన్నా వాక్కోండి, నా 500 టార్గెట్ను మాత్రం మిస్ అయ్యే క్వశ్చన్, 500 కోట్ల టార్గెట్ అనేది మిస్ అయ్యే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయిన వెంటనే ఖచ్చితంగా అనంతపూర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటా, కదిరిని వదిలేస్తా. ఇదే కాన్సెప్ట్తో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డి గారు ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు వరకు దాదాపు 479 అభియోగాలు నా దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు
సిద్ధారెడ్డి గారి మీద ఈ రోజుకి 479 అభియోగాలు వచ్చాయి. ఈ అభియోగాలకు సంబంధించినవన్నీ మొత్తం ప్రూఫ్లన్నీ తీసుకోవడంలో ఈ రోజు మా వాళ్ళంతా నిమగ్నమైనారు. దాదాపు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన విషయాలన్నీ బయట పెట్టడం జరుగుతుంది. ఆ రోజు మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు శంకర్రావు చిన్న వైట్ పేపర్లు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ కోరినారు. ఈ రోజు నీ మీద వైట్ పేపర్ కాదు, నీ మీద ఒక పెద్ద బుక్కే తయారు చేసి ఖచ్చితంగా కోర్టుకి ఇస్తాం. నీ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం గ్యారంటీ. నువ్వు 5 సంవత్సరాల 500 కోట్ల టార్గెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నీది అంత అవినీతి చేయకుండా ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి అడ్డుపడతాం. ఖచ్చితంగా ఇంకొక విధంగా చెప్పాలంటే గుడి బడి రోడ్డు ఇది ఏది వదల్లా నరసింహస్వామికి సంబంధించిన కరకట్ట ఆడ ఏదైతే మనం ఈ రోజు ఆడ కడుతున్నారో దానికి సంబంధించిన డబ్బులు ఏదో నీ సొంత నిధిలో లేదంటే నీ జోబిలో జగన్మోహన్ రెడ్డి గారి జోబిలో నుంచి తెచ్చినట్లు నీ ఫోటోలు నీ వ్యవహారం అంతా కూడా రూపాయి భక్తులు వేసిన ఉండిలో డబ్బులు ఎత్తకచ్చేసి అక్కడ కట్టి దాంట్లో గుప్త నిధులు ఉంటాయని ఒకే ఒక పురాతనమైన కట్టడం ఉన్నటువంటి ఆ స్తూపాన్ని కూడా మీరు రాత్రి బయటికి తేవడం జరిగింది. నిజంగా ఎంత దారుణం, ఎంత అరిష్టం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ దాంట్లో కూడా అవినీతి అంటే లాస్ట్కు నరసింహస్వామిని కూడా నువ్వు వదిలే పరిస్థితుల్లో లేవు. ఈ రోజు వినాయక చవితి రోజు ఎప్పుడు గత 40 ఏళ్ళ నుంచి తూర్పు దర్శన పెట్టినటువంటి వినాయక చవితి విగ్రహాన్ని కూడా పెట్టనీయకుండా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్తో నువ్వు వినాయక విగ్రహాన్ని కూడా పెట్టనీయకుండా నీ యొక్క క్రిస్టియన్ థాట్ అంటే దాదాపు మతతత్వ ఆలోచనను బయటపెట్టి ఈ రోజు వినాయక చవితి రోజు కూడా ఎప్పుడు చేయని విధంగా రెడ్డెప్పారెడ్డి చైర్మన్ గారితో కూడా నువ్వు పాపం చేయించదలిచినావు. అంటే ఎవరిని వదిలేటట్టు లేవు. ఈ విధంగా తీసుకొని పోతే నువ్వు తీసుకున్నవి 1 కాదు 2 కాదు. బైపాస్ విషయంలోకి వస్తే ఒక సందర్భంలో నువ్వు అన్నావు బైపాస్ మాకు సంబంధం లేదు, ఇక్కడ కదిరిలో దీక్ష చేయడం కాదు ఢిల్లీకి పోయి దీక్ష చేయండి బైపాస్ వస్తుందని. మేము ఢిల్లీకి పోయి దీక్ష చేయకనే బైపాస్ రోడ్డు గురించి ఢిల్లీలో పోరాడడం ఈరోజు బైపాస్ రోడ్డును తీసుకొని వచ్చినాం. కానీ నువ్వు ఎలక్షన్ల టైంలో కొన్ని ప్రామిసులు చేసినావు. మున్సిపాలిటీకి సంబంధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని, ఎలిగిల్ ప్రాజెక్ట్ నుంచి ఎన్పీ కుంటకు గండ్లపేటకు వాటర్ ఇస్తామని, అదేవిధంగా నువ్వు ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుని వచ్చి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ముస్లిం మైనార్టీలకు యూనివర్సిటీ కట్టిస్తామని ఎన్నో రకాలైన ప్రామిసులు చేస్తావు. దీనికోసమే నీకు ఈ 17 నెలల నుంచి ఉత్తర కుమారుడు అని నామకరణం చేయడం జరిగింది. అంటే ప్రగల్భాలు పలకడం కాదు, నువ్వు ఢిల్లీకి పోయి దీక్ష చేయకనే బైపాస్ తీసుకొని వచ్చినావు. నువ్వు పులివెందులకు పోయి దీక్ష చేసి ఇవన్నీ తీసుకొని రావడానికి సిద్ధంగా ఉండి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే చిన్న పంచాయతీ అయినటువంటి మున్సిపాలిటీగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో 3,000 కోట్లు ఈ రోజు నిధులు వస్తే కూతవేట దూరంలో ఉన్న కదిరికి నువ్వు ఏమి తీసుకొని వచ్చావని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రోజు మాట్లాడితే లేచినాల ముంచి ఏదో విధంగా ఆలోచన చేస్తారు మీరు. ఈరోజు కోవిడ్ టైంలో దాదాపు వలస కార్మికులకు వచ్చినటువంటి డబ్బులు కానీ ఒక్కొక్క వ్యక్తికి 520 రూపాయల పౌష్టిక ఆహారానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తూ ఉంటే ఈరోజు మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినారో అన్నం ఎవరితో పెట్టిస్తున్నారో దానికి అయ్యే ఖర్చు గురించి కూడా ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు అక్కడ పెట్టే ఖర్చుకు త్రిపులు మీరు వసూలు చేస్తున్నారనే విషయం మీకు మామూలు వస్తున్నారనే విషయం పూర్తిగా మాకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక్క విధంగా చెప్పాలంటే అధికారులు నన్ను బెదిరించడం అనేది ఖచ్చితంగా నువ్వు ప్రణాళికగా పెట్టుకున్నావు. ఎందుకంటే ఏ బైకో ఏ హెల్మెట్ లేకుండా పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు నీ దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళకు ఫోన్ చేయవు, ఎందుకంటే అది పెద్ద సమస్య కాదని. అదే పెద్ద కబ్జాలు పెద్దవి జరిగితే ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో పోయి పాస్బుక్లు క్యాన్సిల్ చేస్తావు, వాళ్ళతో సెటిల్మెంట్లు మాట్లాడుకుంటావు. అదేవిధంగా నీకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తావు. రీసెంట్గా జరిగిన మీ పార్టీలోని కార్యకర్తలు మీ పార్టీలోని నాయకులు ఒకసారి మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు భూములు వండింటారు, వాళ్ళ మీదనే నువ్వే దౌర్జన్యం చేస్తావు. నీకు వాళ్ళకు కుదురుకుండా పోతే వాళ్ళ మీదనే దౌర్జన్యం చేస్తావు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడి వాళ్ళకు సెటిల్మెంట్ సరిగ్గా లేకుండా పోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టిస్తావు. అదేవిధంగా సోలార్కి సంబంధించి మా మండల అధ్యక్షుడు కన్వీనర్ బీజేపీ కన్వీనర్ రామ్మోహన్ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పోలీసులతో ఉసుగులిపి పెట్టించడం జరిగింది. ఒకవేళ నీకు రెవెన్యూ అధికారులు ఎన్నుకుండా పోతే రెవెన్యూ అధికారుల మీద, మున్సిపల్ అధికారులు ఎన్నుకపోతే మున్సిపల్ అధికారుల మీద, పోలీస్ అధికారులు ఎన్నుకపోతే పోలీస్ అధికారుల మీద, అందరి మీద కూడా నీ సొంత పేపర్ సాక్షి పేపర్ ద్వారా వాళ్ళని ఎవరినో బెదిరిస్తావు. మొత్తం అంతా సిస్టమ్ అంతా నీ చేతిలోకి తీసుకొని నీ అవినీతికి అడ్డు రాకుండా అధికారులను కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా తమ్ముడు ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎన్జిఓ కాలేజీలో ఒక సైట్ కొంటే
దానికి సంబంధించిన దానికి గుణాది వేయడం జరిగింది. ఆ గుణాది దాదాపు 109 అడుగులు ఉంటే 109 అడుగుల్లో దాదాపు 4 అడుగులు పేదలకు రస్తాకు వదిలేసి సొంత భూమిలోనే గుణాది వేస్తే నీ దగ్గరికి లెటర్ తీసుకొని వస్తే నువ్వు చేయించిన పని ఏమి? వజ్రభాస్కర్ రెడ్డి తమ్ముడు సోమశేఖర్ రెడ్డి వచ్చేసి సార్ ఇట్లా గుణాది వేసినాడంటే నువ్వు వాళ్ళని విచారించుకోకుండా నీ యొక్క ఎంఆర్ఓకు లేదంటే ఇక్కడ ఉన్న టీపీ వాళ్ళ మీద చెప్పేసి సరే మీ పని మీరు చేసుకుని నేను చూసుకున్నా అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు గుణాదిని కూడా అంటే దాదాపు విచక్షణ రహితంగా అక్కడ ఉన్నటువంటి పాపం పేద కుటుంబాలతో గుణాదిని కూడా పూర్తిగా జేసీబీతో గుణాదిని కూడా సొంత పట్టాలు పీకిస్తామంటే నువ్వు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నావు? వజ్రభాస్కర్ రెడ్డి కాదు, వాళ్ళ ముత్తాత లాంటి వాళ్ళనైనా నా దౌర్జన్యాలతో అడ్డుకుంటాను, అలాంటి వాళ్ళని ఫస్ట్ ఏదన్నా చేస్తే మిగతా పనులు జరుగుతాయి. సంజయాలకు వాళ్ళు ఎవరన్నా మా వాళ్ళు పోయి అడిగిపోతే వాళ్ళ మీద కూడా ఎస్టీ కేసు పెట్టడానికి నువ్వు రెడీ చేస్తావు. అంటే సొంతంగా మిలిటరీ ఆర్మీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పనిన సొంత గుణాదిని కూడా నువ్వు నీ దగ్గరికి లెటర్ తీసుకొని వస్తే దాని మీద నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించు. అంటే నీ ఆలోచన ఏమంటే రియల్ ఎస్టేట్లు కానీ లేదంటే భూ కబ్జాలలో కానీ పెద్ద వ్యక్తులను కొడితే ఆ వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని దెబ్బతీసినట్లుంటుంది. అధికారులను నీ పేపర్ ద్వారా లొంగ తీసుకోవాలని చూస్తావు. ఈ విధంగా నువ్వు చేసుకొని పోతూ దాదాపు ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు అన్ని విధాలుగా కూడా మొత్తం అవినీతితో దాదాపు నువ్వు చేస్తున్న విషయాలన్నీ ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా బయటపడతాం. అదేవిధంగా ఈ రోజున్న పరిస్థితుల్లో నీ వ్యక్తిగత విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే దాదాపు ఈ 17 నెలల్లో నువ్వు ఒక్కసారి సిటీ కేబుల్ కానీ మెయిన్ ఛానల్ ఒకసారి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అవన్నీ చూసినావంటే నీ వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఉన్నాయి. మొత్తం తలుపుల్లో నీ బంధుగణాన్ని అంతా పెట్టి నియోజకవర్గంలో 6 మండలాలలో నీ బంధువులతో దందాలు చేసే విషయం కానీ సోలార్లో స్థానికులకి ఇవ్వకుండా బయట నీ బంధువులను పిలుచుకొని వచ్చి కాంట్రాక్టర్లు సోలార్ విషయంలో నువ్వు ఇవ్వడం అయితేనేవి, అదేవిధంగా COVID-19లో మీల్స్ కానీ లేదంటే ఇక్కడ జరుగుతున్న వర్కులు కానీ ఇక్కడ జరుగుతున్న మొత్తం అన్ని కూడా నువ్వు చేయడం కానీ ఈ విధంగా తీసుకొని పోతే ముఖ్యంగా నీ హాస్పిటల్ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే. అవన్నీ కూడా నువ్వు సిటీ కేబుల్లో చూసినట్లయితే నీ వ్యక్తిగత విషయాల గురించి నీ యొక్క ఫ్యామిలీ విషయాల గురించి మొత్తం నువ్వు ఒకసారి సిటీ కేబుల్లో కానీ మిగతా న్యూస్లు చూసినట్లయితే రోజుకొకసారి నువ్వు ఉర్రు వేసుకోవాలి. ఎందుకంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడవు, దాని గురించి ఖండించవు. నీకు కావాల్సిన ఒకటి ఏమంటే 500 కోట్ల టార్గెట్ వరకు ఎవరిని మాట్లాడుకొని నీ పని నువ్వు చేసుకోవాలని ఉంటావు. ఈ విషయంలో నేను ఒకటే తెలియజేస్తున్నా, జరగబోయే రోజుల్లో నీ యొక్క చరిత్ర PRP నుంచి 15 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అధికారం అంతా ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలో నువ్వు మంత్రులను రఘువీరాడిని పెద్ద పెద్దలను పెట్టుకొని విపరీతంగా కాంట్రాక్టర్లు చేసి నీ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ద్వారా రకరకాలుగా ఇంతకుముందు చెప్పిన విధంగా రకరకాలుగా నువ్వు సంపాదించడం జరిగింది. వైసీపీ పార్టీలోకి వచ్చిన వెంటనే చాన్ భాషను బట్టలు ఊడదీసి డబ్బులను వసూలు చేసి బయటకు పంపించడం కూడా జరిగింది. తర్వాత జరిగిన నిర్వాహం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది కానీ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది కానీ. నువ్వు స్థానికులు కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీవి ఓట్లు కాదు, నీవి డబ్బులు కాదు. ఈ 2 కాకపోయినా కూడా నిన్ను ప్రజలు గెలిపించిన 2,50,000 మంది ప్రజల్లో నువ్వు వాళ్ళకంటే ఎవరికంటే ప్రత్యేకత నిన్ను లేదు. అయినా కూడా నిన్ను ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత నువ్వు ప్రజలకు సేవ చేయాలి. చేయకుండా నువ్వు లేసినాల నుంచి నీ యొక్క ఆలోచన విధానం లేసినాల నుంచి పాము తన గుడ్లను తాను తింటోది అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా కార్యకర్తలను బాధపెట్టడం, అందరినీ బాధపెట్టడం, నీ బంధువులతో వసూలు చేయించడం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యంగా రెడ్లకు సంబంధించిన విషయంలో 5-6 మంది నీ బంధువులను పెట్టుకొని మిగతా మొత్తం వాళ్ళందరూ కూడా నీకు 199% ఓట్లు వేయడం జరిగింది. మిగతా కులాలన్నీ నీ కళ్ళ చూస్తున్నా ఏదన్నా చేస్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని నువ్వేమీ చేయలేదు. ఈ రోజు వరకు నీకు నీ ఆలోచన విధానంతో నువ్వు సంపాదన ముందరకు తీసుకొని పోవాలనుకుంటున్నావు. ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఈ విధంగా ముందరకు పోతావంటే దగ్గరలోనే ఖచ్చితంగా రెవెన్యూలో ఏమేమి అవినీతి జరిగింది, మున్సిపాలిటీలో ఏ విధంగా అవినీతి జరిగింది, తర్వాత వచ్చేసి నువ్వు 479 అభియోగాల మీద దాదాపు 200 కోట్లకు సంబంధించిన అవినీతి బయటపడతా ఉంది ఈ 15 నెలల్లోనే. అంటే దాదాపు ఈ 5 సంవత్సరాల్లో నీ టార్గెట్ 500 కోట్లు కంప్లీట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఖచ్చితంగా నిలవరించడం జరుగుతుంది. అదేవిధంగా జరగబోయే రోజుల్లో ఇలాంటి విషయాల మీద ఏదన్నా కానీ ఒక విషయం ఏదన్నా ఒక వ్యక్తి మీద నువ్వు ఉసుగొలిపే ముందరగా నీ యొక్క ఆలోచన విధాన్ని మానుకో. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్ను జిల్లా అధ్యక్షునైన తర్వాత నీ యొక్క విచక్షణ ఆలోచన విధానం విచక్షణ రకంగా నువ్వు ప్రవర్తించే విధానానికి ఖచ్చితంగా నీకు ప్రజలే బుద్ధి చెబుతారనుకున్నా ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో
ఎందుకంటే ఇప్పటికే దాదాపు నీ మీద అభియోగాలు ఎక్కువైనాయి. ఇప్పటికీ నేను మాట్లాడకుండా పోతే ఇంకా బాగుండదు. ఎందుకంటే కదిరి నియోజక ప్రజలకు న్యాయం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నా. ఖచ్చితంగా జరగబోయే రోజులు ఈ 479 అభియోగాలు దాదాపు నువ్వు 500 కోట్లు ఏ విధంగా సంపాదిస్తావు అనే విషయం మీద ఖచ్చితంగా బయట పెడతాం. ఖచ్చితంగా నీ మీద 15 రోజులకు నెలకు ఖచ్చితంగా ప్రెస్ మీట్ ఖచ్చితంగా పెడతాం. ఖచ్చితంగా నిలువరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో ప్రతి నిర్ణయము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నీ యొక్క ఆలోచన వరకు అంతా ఒకటే ఉంది. నేను మళ్ళీ చెబుతున్నా, గుడిలో నరసింహస్వామి ఉండిలో వేసిన డబ్బులు నువ్వు కట్ట దూరంలోనే ఇంకో దూరంలో నువ్వు తీసుకోవడం, నువ్వు ఫ్రాడ్ చేయడం జరిగింది. జరగబోయే రోజుల్లో నరసింహస్వామి క్షమించే క్వశ్చన్ నీకు ఉండదు. మరియు మళ్ళీ ఒకసారి చెబుతున్నా, ఓట్లు నీవి కాదు, డబ్బులు నీవి కాదు. ఎందుకంటే నీ హాస్పిటల్లో ఉన్నటువంటి 20 మంది స్టాఫ్లో 5 మంది కూడా నీకు ఓట్లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేశారు. అక్కడి నుంచి నీకు డబ్బులు వచ్చినాయి. వాళ్ళే నువ్వు గెలుచుకోవడం, నువ్వు ఉత్తమ మనిషివి. ఈ టయానికైనా మేల్కొని ప్రజలకేమన్నా చెయ్యి. రోజు ఇలాంటి విషయాల మీద నువ్వు గుణాదులు కూలిపోవడము, నోటు కూలిపోవడం చేసే పద్ధతి మంచిది కాదు. జరగబోయే రోజుల్లో అదే ఎన్జిఓ కాలనీలో పేదవాళ్ళకు దాదాపు 49 గుణాదులు అక్రమంగా కట్టి 35 లక్షలు డబ్బులు కట్టి పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఈ రోజు వరకు నా చరిత్ర గురించి నీకు మాట్లాడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఒక 30 కోట్లు నా ఆస్తులు మీకు ఖర్చు పెట్టాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాకు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చి నన్ను గౌరవించడం జరిగింది. నేను ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. జరగబోయే రోజుల్లో బీజేపీ జనతా పార్టీ ఖచ్చితంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, విలువలు గల పార్టీ, విశ్వసనీయత గల పార్టీ కాబట్టి నీ గురించి ఈ రోజు మాట్లాడింది ఒక 2% మాత్రమే. జరగబోయే రోజుల్లో మీ యొక్క అభియోగాల మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకట్ట వేస్తుంది. నీ అవినీతిని సహించే క్వశ్చన్ లేదు. వీలైనంత వరకు నిన్ను ప్రజలే దగ్గరలో నీకు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అడుగుతారు. నువ్వు ఖచ్చితంగా దిగిపో అని కూడా చెప్పేదానికి కదిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.